మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. థియేటర్లో పవన్ కళ్యాణ్ పేరు పడితే చాలు ఫ్యాన్స్ కి అది పండగ కాదు జాతర. స్టైల్, స్వాగ్, పవర్ మూడు కలిసి వచ్చిన సినిమా ఓజీతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టిన పవర్ స్టార్ ఇప్పుడు అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారట. మరింతకీ ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతోందో ఏంటో మీరే చూసేయండి. ఈ పేరు స్క్రీన్ పై పడగానే నో సైలెన్స్, ఓన్లీ సెలబ్రేషన్స్. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ స్టైల్, యాటిట్యూడ్, స్వాగ్ ఇలా అన్నిటికీ మరో లెవెల్ ఇచ్చిన సినిమా ఓజీ. సుజిత్ మార్క్ మేకింగ్ కి పవన్ యాటిట్యూడ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్లు కాదు రికార్డుల మోత మోగించింది. అయితే ఓజీ తర్వాత ఇక ఇదే చివరి సినిమా అనుకున్నారంతా. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఫుల్ స్టాప్ కాదు, జస్ట్ కామా మాత్రమే అంటూ మరో సినిమా అప్డేట్ తో సర్ప్రైజ్ ఇవ్వడంతో ఇది కదా మాకు కావాల్సింది అంటూ మురిసిపోయారు మెగా ఫ్యాన్స్. రామ్ తల్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వక్కంతం వంశీ కథతో పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ చాలు ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి. ఇక ఈ సినిమా మార్చి నుంచే షూటింగ్ స్టార్ట్ అని లేటెస్ట్ ఇన్సైడ్ టాక్. హైదరాబాద్ లో భారీ సెట్లలో పవన్ స్టైల్ కు తగ్గ స్టోరీతో సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే హీరోయిన్ ఎవరు, కథ ఏంటి, పవన్ రోల్ ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం టోటల్ మిస్టరీ. అయితే పక్కా కమిట్ అయిన సినిమా సురేందర్ ది మాత్రమే. అంటే హరిహర వీరమల్లు 2 ఓజీ సీక్వెల్స్ అన్ని వెయిటింగ్ లోనే అన్నమాట. ఇక ఇదిలా ఉంటే ఇదే మార్చిలో మెగా కాంపు నుంచి మరో సంచలనం సెట్ మీదకి వెళ్లబోతుండడం విశేషం. మెగాస్టార్ ని ఇప్పటి వరకు ఎవరూ చూడని కొత్త యాంగిల్లో చూపించబోతున్నాడట బాబీ. టాక్ ఏంటంటే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ పవర్ఫుల్ రోల్ చేయబోతుందట. ఇక దీనికి తోడు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రానున్న NBK111. ఇక ఇదే మార్చి నుంచి షూటింగ్ మొదలు పెట్టడం విశేషం. మొత్తానికి వచ్చే మార్చ్ ఇండస్ట్రీ ఫేట్ మార్చే సినిమాలు మొదలు కానున్నాయన్నమాట. For more videos like this, subscribe Big TV channel.